నవంబర్ 6, 7, 8 తారీఖుల్లో నిర్వహించబోయే కార్తీక మాస లక్ష దీపోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి భక్తుల కోసం కూర్చోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా వర్షం పడితే కూడా వాటర్ లీక్ కాకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మట్టితో తయారు చేసిన 9 అడుగుల మహాశివలింగం, మహారుద్రాభిషేకం కార్యక్రమం జరగబోయేది ఈ శివలింగానికి. ఇక్కడే స్ఫటికలింగం రుద్రాభిషేకం కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇక్కడే శివపార్వతుల కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహించబోతున్నారు. శ్రీశైలం నుంచి వచ్చే పూజారులచే కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక్కడైతే మహా హోమగుండం కూడా ఏర్పాటు చేశారు. ఈ 3 రోజుల పాటు హోమగుండం కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు. మహారాష్ట్రలోని నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని అదే రూపంతో ఇక్కడ సెట్టింగ్ రూపంలో మనకి చూపించబోతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులందరి కోసం దీపాలు పెట్టుకోవడానికి చాలా చక్కగా ఇక్కడ డిజైన్ చేశారు. సో ఇక్కడంతా కూడా మనం దీపాలు పెట్టుకునే అవకాశం కల్పించారు. మొత్తానికి ఈసారి విపిఆర్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్తీక మాస లక్ష దీపోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ మహాశివుడి లింగోద్భవ కార్యక్రమం ఇక్కడే జరగబోతోంది. సో ఆ సెట్టింగే మీరు చూస్తున్నారు. నవంబర్ 6వ తేదీ సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అయితే ఉండబోతున్నాయి. సో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం అంటే ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తుంటాం కదండి. సో ఇక్కడే మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం ఇవ్వబోతున్నారు. ఈ కార్తీక మాసంలో మహాశివుణ్ణి ఆరాధించుకోవడానికి ఇదో చక్కని అవకాశం. రండి, తరలి రండి. ఈ కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.